ఎందుకు తగ్గిస్తున్నావు అంటే నీకు బీసీల పైన గండికోట హత్య రహస్యం వీడటం లేదు. వైష్ణవి హత్యకు ప్రేమికుడు ప్రమేయం లేదని ఇప్పటికే పోలీసులు ప్రకటించడంతో హత్యకు కారకులెవరన్నది ఉత్కంఠ రేపుతుంది. గండికోటలో జరిగిన హత్య పోలీసులకు సవాల్గా మారింది. గండికోటకు వెళ్లాలంటే పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. గండికోటలో సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో కూడా ఆందోళన చెందే పరిస్థితి కనబడుతోంది. మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. గండికోటలో 14వ తారీఖు హత్యకు గురైనటువంటి 17 సంవత్సరాల బాలిక వైష్ణవి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా అయినటువంటి విషయము అందరికీ తెలిసిందే. అయితే 14వ తారీఖు నుంచి ఈ రోజుకు చూస్తే 10 రోజులు మరి సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఈ వైష్ణవి సంబంధించినటువంటి హత్య రాష్ట్రంలో సంచలనమును రోజు రోజుకు ఒక అనుమానాలకు దారితీస్తుందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే వైష్ణవి 14వ తారీఖు తన ప్రియుడితో గండికోటకు వెళ్ళినటువంటి వైష్ణవి 15వ తారీఖు ఉదయం ఆ మృతదేహంగా లభ్యమైనటువంటి వైష్ణవి హత్యను ఎవరు చేశారనేటువంటి ఆ యొక్క వైష్ణవికి సంబంధించినటువంటి హత్య రాష్ట్రంలో పోలీసులకు ఇప్పటి వరకు కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే పోలీసులు పలు అనుమానాలు అనేకమైనటువంటి విషయాలను కూడా బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా 14వ తారీఖు 15వ తారీఖు ఆ యొక్క గండికోటకు ఎవరైతే వెళ్లారో వారందరినీ కూడా దాదాపు ఇప్పటికే 250 మందిని కూడా విచారించినట్లు కూడా పోలీసులు ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఉన్నప్పటికీ కూడా మరి 15వ తారీఖు డీజీపీ కోయా ప్రవీణ్ కుమార్ ఏదైతే త్వరలోనే ఆ నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పడంతో ఆ యొక్క వైష్ణవి హత్య చేసినటువంటి వారు ఎలాగైనా తప్పించుకోలేరు, ఖచ్చితంగా హంతకులకు మరి శిక్ష పడతాదనుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క హత్యను వైష్ణవి ఇంతవరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా ఇది ఆ హత్యను ఎవరు చేశారు, కుటుంబంలో ప్రమేయం ఉందా లేకపోతే ఎవరైనా ఆ అమ్మాయి పైన హత్య చేశారనేటువంటిది కోణంలో పోలీసులకు రోజు రోజు కూడా ఒక సవాలుగా మారుతుందని కూడా చెప్పవచ్చు. అయితే అమ్మాయిని ఒక చోట చంపి మరొక చోట ఏమైనా పడివేశారా, పడివేసినటువంటి సందర్భంలో ఎంతమంది ఈ హత్యకు సంబంధించినటువంటి సపోర్ట్ చేశారు, ఎంతమంది అమ్మాయిని చంపింటారనేటువంటి ఒక సందేహాన్ని కూడా పోలీసులకు అంతు చిక్కని పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా పోలీసులు ఈ అమ్మాయి పైన కడుపు పైన బలమైనటువంటి లివర్ భాగానికి దాదాపు 1 లీటర్ రక్తం కూడా గూడు కట్టి బలమైనటువంటి గాయం తగలడంతోనే మరి అమ్మాయి చనిపోయినది కూడా ఒక పోస్ట్ మార్టంలో కూడా తేలిందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క వైష్ణవి హత్యకు సంబంధించినటువంటి విషయం చూస్తే మరొక పక్క తన ప్రియుడు లోకేష్ యొక్క ప్రమేయము ఏమాత్రం లేదు చెప్పినటువంటి పోలీసులు మరి తిరిగి ఈ హత్యను ఎవరు చేశారు, ఆ యొక్క 14, 15వ తారీఖు వెళ్ళినటువంటి వారిని చాలా మందిని ఇప్పటికే అయితే ఎవరెవరు వెళ్ళారు అనేటువంటిని ఆ యొక్క అంటే ఆ గండికోటకు ఎంటర్ అయ్యేటువంటి సమయంలో ఫోన్ పే కావచ్చు, అక్కడ పే ఆధారంగా కూడా లేకపోతే సీసీ కెమెరాల ఆధారంగా కూడా మొత్తము ఆ వాహనాలు నెంబర్లు కావచ్చు వాళ్ళ యొక్క డేటా అంతా కూడా పిలిపించి జమ్మూడు పోలీస్ స్టేషన్లో రోజు రోజుకు చాలా మందిని కూడా విచారించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా కొంతమంది నుంచి కూడా కొంత సమాచారాన్ని కూడా పోలీసులు రాపడం జరిగింది. అయితే ఆ సమాచారంలో కూడా అక్కడ టూరిస్టులు వెళ్ళినటువంటి కొంతమంది ఆ అమ్మాయి తిరుగుతున్నటువంటి ప్రాంతము గండికోటలో దాదాపు 12 గంటల నుంచి 1 గంట వరకు ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి కొంతమంది ఆ సెల్ఫీ ఫోటోలు తీసుకున్నటువంటి సందర్భంలో కూడా అమ్మాయి కూడా ఆ ఫోటోలు కూడా దిగినట్లు కూడా కొంతమంది పోలీసులకు కూడా యొక్క సమాచారాన్ని కూడా ఫోటోలు కూడా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క హత్య కేసు రోజు రోజుకు కూడా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసులకు కూడా ఒక సవాలుగా మారుతుంది. ఇప్పటికే ఎస్పీ అశోక్ కుమార్ కూడా మరి గండికోటకి ఎప్పటికెప్పటికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను మొత్తం అంతా కూడా ఏమైతే హత్యకు సంబంధించినటువంటి సమయం కావచ్చు లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని మొత్తాన్ని అంతా కూడా ఎస్పీ ఆ యొక్క పర్యవేక్షణలో కూడా మొత్తాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఈ యొక్క వైష్ణవి హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారు, ఒక పక్క కుటుంబం పైన ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా మరి ఈ వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేశారా లేకపోతే ఎవరైనా అక్కడ తిరుగుతున్నటువంటి వారు హత్య చేశారా అనేటువంటిది ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా ఏదేమైనప్పటికీ కూడా 10 రోజుల నుంచి కూడా వైష్ణవి హత్య సంచలనం రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు మరి అమ్మాయిని ఎవరు హత్య చేశారనేటువంటి ఒక నిర్ధారణకు రాలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇప్పటికైనా ఇంకా జిల్లాలో ఏ అమ్మాయి హత్యకు సంబంధించి గండికోటకు ఇప్పుడు చాలా మంది కూడా గండికోట పర్యాటక కేంద్రమైన గండికోటకు వెళ్ళాలంటే చాలా మంది కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అల్లరి మూకలు ఆ యొక్క ప్రాంతంలో కూడా మరి సరిగా అయినటువంటి పర్యవేక్షణ లేకపోవడం, అయితే అక్కడ గండికోటకు ఎవరు వస్తున్నారు ఎవరు పోతుంటున్నారు వారు ఎక్కడ వస్తున్నారు అనేటువంటిది ఎవరు కూడా పర్యవేక్షణలో లేకపోవడం కూడా అక్కడ గండికోటలో
లాడ్జీల్లో ఇష్టానుసారంగా ముఖ్యంగా ప్రధానంగా చూస్తే ఆ గండికోట ప్రాంతంలో విచ్చలవిడిగా మరి అధికంగా కూడా లాడ్జీలు ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా అక్కడ లాడ్జీలు అన్నింటి కూడా ఏర్పాటు చేయడము, అక్కడ రెస్టారెంట్లు కూడా ఒక రెస్టారెంట్ పెట్టాలన్నా కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉండాలి. అదేవిధంగా లాడ్జీలు ఏర్పాటు చేయాలనేటువంటిది చూస్తే మండల రూరల్ సంబంధించి అయితే మండల ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా మున్సిపాలిటీలో అయితే సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో అయితే మున్సిపాలిటీ అధికారులతో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రధానంగా అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకున్నప్పటికీ కూడా అక్కడ పర్మిషన్ లేకుండా కూడా లాడ్జీలు కొన్ని విచ్చలవిడిగా ఉండడం కూడా చాలా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూస్తే ఈ అమ్మాయిని వైష్ణవి హత్యను ఎవరు చేశారు, మరి ఆ కుటుంబ సభ్యులే చేశారా లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులే చేశారా అనేటువంటిది విషయం కూడా రాష్ట్రంలో ఒక సంచలనం అయితే అవుతుంది. ఇప్పటికే 10 రోజులు అవుతున్నటువంటి వైష్ణవి హత్య ఏదేమైనప్పటికీ కూడా త్వరగా వైష్ణవి హత్య నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల జలపాతంలో గల్లంతైన